మారని మా దేవా మాలోన వసించు మహిమ స్వరూప, మా రక్షణకర్త మారని మా దేవా మాలోన వసించు మహిమా స్వరూప, మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధన 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 నీకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడి ప్రభుని గణపరచుదాం. మరి ధ్యానపూర్వకంగా పాడి ప్రభుని గణపరచుదాం. నీతోనే ఉండుటయ్యే నా జీవిత వాంఛయ, నీ చిత్తం నెరవేర్చుటయ్యే నా హృదయ తప్పనయ్య అనే పాట పాడి ప్రభుని గణపరచుదాం. మరి ధ్యానపూర్వకంగా పాట పాడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చింత దించి తినే, నీ పాద చింత దించి తినే, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, కరుణయు కృపయు నిరంతర
శాంతియు వినయము ఉన్నవాడా, కరుణయు కృపయు నిరంతర శాంతియు వినయము ఉన్నవాడా, నా జీవితం నశించక, నా జీవితం నశించక కాపాడువాడా, నా కాపరి యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపేను. ఎబినేజరే ఎలియో ఎల్లప్పుడు ఉన్నవాడా, ఎబినేజరే ఎలియో ఎల్లప్పుడు ఉన్నవాడా, ఎల్ షడా శక్తి పరుడా, ఎల్ షడా శక్తి పరుడా, ఎల్ రోయి నన్ను చూచువాడా, ఎల్ రోయి నన్ను చూచువాడా, హల్లెలూయా, 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 Hallelujah. Thank you, Lord. Praise the Lord. గారు మైక్ అన్మ్యూట్ చేయండి మీది. గారు హలో మాట్లాడండి, ప్రోగ్రామ్ లీడ్ చేయండి సార్. నెక్స్ట్ ఎవరు ఏంటి ప్రోగ్రామ్ లీడ్ చేయండి. ఇంతవరకు పాట పాడిన దైవజనులకి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి కొలవెల్లో దేవుని పరిచయం జరుగుతున్న ఏరియా పాస్టర్ గారు సామ్యూల్ రాజు గారు వర్తమానండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఈ పాస్టర్ మీట్లో వాక్యాన్ని అందించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన నాయకులు పాస్టర్ నోలి సమలయ్య గారికి, అలానే పాస్టర్ భగవాన్ దాస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేయడము,
ఈ యొక్క సమయంలో ఈ జూమ్ యాప్ ద్వారా అలాగనే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దైవజనులకు అలాగనే విశ్వాసులకు ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని మాటలు మనం ఆలకించుదాము. దయచేసి దేవుని వాక్యాన్ని తెరవండి. దినవృత్తాంతము 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. చిన్న ప్రార్థన చేయదము. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా మీ నామమును మహిమపరుచుకున్నందుకు వందనాలు అయ్యా. దైవ సేవకులైన మమ్మల్ని బలపరచడానికి మా నాయకులు నోల్సమెల గారు ప్రభువా ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో చదవబడిన వాక్యములో నుండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అందరికి కావలసిన సందేశమును ప్రభువా నీ లేఖనముల నుండి అనుగ్రహించి మీ నామమును మహిమపరుచుకునండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దైవజనులకు అలానే ఈ మాటలు వింటున్న ప్రతి వారితో ఈరోజు దేవుడిచ్చే సందేశాన్ని మీరందరూ కూడా ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ చదవనటువంటి దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసినప్పుడు అసలు ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు అనేది మనము గమనించవలసిన వారంగా ఉన్నాం. ఈ 15వ అధ్యాయములో మొదటి వచనం నుండి మనం చూచినప్పుడు మరి ఒదేదు కుమారుడైనటువంటి అజర్యా ఆసాని ఎదుర్కొని ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆసాతోనూ అలాగనే యోధా ప్రజలతోనూ బెన్యామీనుతోనూ మరి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు తెలియజేస్తున్నాడంటే, దేశము అల్లకల్లోలమైన పరిస్థితులు ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రవక్త అనేటువంటి అజర్యా మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనము 5వ వచనాన్ని చూద్దాం దయచేసి. ఆ కాలములలో దేశములో కాపురస్తులలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలు చక్కబెట్టుకుంటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. ఆ కాలములండి గొప్ప కల్లోలం వచ్చింది. దేశంలో ఉన్నటువంటి కాపురస్తుల్లో ఏమాత్రం కూడా నెమ్మది లేదు. అటువంటి పరిస్థితిలో దేవుని వాక్కు ప్రవక్త అనేటువంటి అజర్యా ద్వారా దేవుడు అనుగ్రహించాడు. వారితో మాట్లాడుతూ అంటాడు కదా, మీరిప్పుడు దేవుని పక్షం వారైతే ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేస్తే మీకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. మీరు ఆయన వెదిగితే మీకు ప్రత్యక్షం అవుతాడని దేవుడు ఆనాడు ఆసాతోనూ యోధా ప్రజలతోనూ బెన్యామీనులతోనూ మాట్లాడిన సందర్భాన్ని ఈ 15వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ పరిస్థితి ఎటువంటిది అనేది ఈ రోజున మనం చూడాలి. భయంకరమైనటువంటి కల్లోలముతో ఉంది. ఆ కాలములో అని మనం వింటున్నాం. 15వ అధ్యాయం మొదటి వచనంలో ఆ కాలమున అని మనం చూస్తున్నాం. 5వ వచనంలో కూడా ఆ కాలములలో దేశముల కాపరస్తులందరిలో గొప్ప కల్లోలములు కలిగెను. ప్రియమైన వారులారా, ఆసా కాలంలో మాత్రమే కాదు, ఆసా రాజైన కాలంలో మాత్రమే కాదు, ఈ కాలము కూడా ఎటువంటి కాలం అండి ఇది? ఇప్పుడు కూడా దేశము కాపరస్తులలో గొప్ప కల్లోలము కలిగింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఈ గొప్ప కల్లోలంలో ఉన్నాయి. ఈ గొప్ప కల్లోలం ఏంటి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు భయంకరమైనటువంటి కరోనా వైరస్ తో గొప్ప కల్లోలం ఏర్పడింది.
ఎక్కడ చూసినా సమాధానం లేదు. ఇక్కడ వింటున్నాము కదా, తమ పని పాటలను చక్క పెట్టుకున్నటకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. పని పాటలు చక్క పెట్టుకునే సమయం కాదు ఇది. చేయాలనుకున్న పనులు చేయలేని పరిస్థితి. మనుషుల్లో సమాధానము లేదు, నెమ్మది లేదు, కలవరం, ఆందోళన. ఏ టైంలో ఏం జరుగుతుందో, ఏ పరిస్థితి ఎలాగా ఏర్పడుతుందో, ఎక్కడ వైరస్ వస్తుందో, ఏ విధంగా ప్రబలుతుందో, ఈ యొక్క పరిస్థితి ఎంత తీవ్రమవుతుందని ప్రతి ఒక్కరిలో కూడా ఆందోళన చెందిన సమయం ఇది. గమనించండి ప్రియమైన వారులారా, ఇటువంటి గొప్ప కల్లోల సమయంలో ఆనాడు ఆశాతోను ఆ ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. ఈ ఆగస్టు నెలలో 3వ సోమవారము దేవుడు మనకిచ్చే వర్తమానం ఏంటంటే, ఇటువంటి భయంకరమైన దినాల్లో, ఇటువంటి కల్లోలము కలిగిన ఈ కాలంలో మరి అనేకమైన, చూడండి ఆ కాలంలో ప్రజలు అంటే కింద వచనం ఉంటుంది, 6వ వచనంలో 2వ లైన్లో సకల విధములైన బాధలతో వారు ఉన్నారండి. సకల విధాలైన బాధలతో వారు ఉన్నారు, అనేక రీతులుగా నలిగిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుని వాక్కు మరి వచ్చిందండి. మనం చూడడానికి మనం చూస్తున్నాము ఏంటంటే ఆ వాక్కు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. కాగా ఈ పరిస్థితిలో మనం బలహీనము కాకూడదు, ఎట్టి పరిస్థితిలోనూ ధైర్యం వహించాలి. ప్రియమైనటువంటి వారులారా గమనించండి, ఆనాడు మరి ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడు? ప్రవక్త అయినటువంటి అజర్యా రాజైనటువంటి ఆశాతో చెప్తున్నాడు. ఆశా గురించి మనందరం ఎరుగుదాము. మరి ఆశా మరి గురించి మనందరం ఎరుగుదాము. ఈ ఆశాతో దైవ మరి ప్రవక్త అయినటువంటి అజర్యా మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం కదా. ఈ అజర్యా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మాభిషేకంతో ఈ మాటలు పలుకుతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, భయంకరమైన పరిస్థితులు తారుమారైనప్పుడు పలుకుతున్న మాట ఇది. ఆశా ఎవరు? మరి మంచి రాజే, ప్రారంభ దశలో మంచి ఆత్మీయంగా ఉన్న రాజే. మరి ఆఖరి దశలో అయితే తన జీవితం ఫెయిల్ అయింది, కానీ మరి ప్రారంభ దశలో దేవుని కొరకు జీవించిన వాడే. మరి 14వ అధ్యాయంలో ఉంటది, యెహోవా దృష్టికి అతడు, మరి 2వ వచనంలో అతడు యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచిన వాడు, దేవుని కొరకు జీవించిన వాడు, దేవుని కొరకు తృష్ణ కలిగిన వాడు, మరి దేవుని సందులో మరి ఎంతో రోధించిన వాడు, ప్రార్థించిన వాడు, మంచి ప్రార్థనా పరుడే, ఆత్మీయుడే. గమనించండి, రోషం కలిగిన వాడే. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తున్నప్పుడు, పరిస్థితులు అల్లకల్లోలమైనప్పుడు, గొప్ప కల్లోలం కలిగినప్పుడు అతనిలో అధైర్యం ఏర్పడింది. గమనించిన ప్రియమైన వారులారా, ఈ రోజున కూడా దేవుని మాటలు వింటున్న మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకప్పుడు మంచి ఆత్మీయంగా జీవించిన బిడ్డలు మనం కావచ్చు. గమనించండి, ఈ పరిస్థితులు మనల్ని ఎంతగానో అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇప్పుడు అల్లకల్లోలంలో ఉన్నాం. మరి పరిస్థితులు ఎంతో తారుమారుగా ఉన్నాయి. ఇప్పుడు మన పరిస్థితి చూసినప్పుడు ఆరాధనలు లేవు, ఉపవాస కూటాలు లేవు, సభలు లేవు, ప్రార్థనలు లేవు. మరి గమనించండి, ప్రభు బల్లారాధన కార్యక్రమాలు లేవు, మందిరాలని మూయబడి ఉన్నాయి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మనలతో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనము బలహీనులు కాకూడదు. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. మనం బలహీనులు కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో ఒక అధైర్యము రాకూడదు. మరి దేవుని మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. చూడండి, ఆశ మరి ఒకప్పుడు మంచి ఆత్మీయుడే, కానీ ఇప్పుడు బలహీన పడిపోతున్నాడు పరిస్థితిని బట్టి. కనుక దేవుడు ధైర్యపరుస్తున్నాడు దైవజనుడు ద్వారా. గమనించండి ప్రియమైన వారులారా, ఒకప్పుడు మంచి ఆత్మీయంగా జీవించిన దైవజనుడు కావచ్చు, మీరు దేవుని పరిచర్యలో ఎంతగానో మరి నడిపించబడి మరి మంచి రోషం కలిగి జీవించిన, రోషం కలిగి దేవుని పరిచయం చేసిన దైవజనులైనప్పటికీ ఇప్పుడు బలహీన పడుతున్నారేమో. ఈ పరిస్థితులు బట్టి మీరు బలహీన పడుతున్నారేమో. చాలా ఆత్మీయంగా జీవించారు, ఆత్మీయంగా సంఘాలు నడిపించారు, వందలాది మంది ఆత్మను రక్షించారు, దేవుని చెంతకు నడిపించారు, రోషం కలిగి దేవుని కొరకు జీవించారు. మరి ఇప్పుడు ఈ పరిస్థితులు బట్టి దైవ సేవకులుగా మనం బలహీన పడుతున్నామేమో. అందుకని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుచున్నాడు, మనము అధైర్యపడకూడదు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. దేవుని యొక్క సన్నిధిలో మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అదరే పడక దేవుని పనిని మనము ముందుకు కొనసాగించవలసిన వారంగా ఉన్నాము. గమనించండి ప్రియమైన వారులారా, ఆ వాక్కు దైవ మరి ప్రవక్త అయినటువంటి అజర్యా ద్వారా మరి ఆశా చెంతకు వచ్చినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, గొప్ప మార్పు మన యొక్క దేశంలో కలిగిందండి. ఎప్పుడైతే ఈ మాటలు ఆశాకు తెలియచేయబడ్డాయో, ఆశాను ఎదుర్కొని ఈ మాటలు దైవజనుడు ప్రవక్త చెప్పినప్పుడు గమనించండి, ఆ మాటలు వినగానే దేవుని యొక్క సన్నిధిలో గమనించిన 8వ వచనం అంటాడు కదా, ప్రవక్త అయిన ఒబేదు ప్రవచించిన ఈ మాటలు
ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకున్నాడండి. దేవుని మాటలు వినగానే, దేవుని వాక్కు తన చెంతకు వచ్చినప్పుడు ధైర్యము తెచ్చుకున్నాడు. గమనించండి, హేయమైన వాటిని తొలగించాడు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక గొప్ప తీర్మానం చేశారండి. వారు ఏమైనా తీర్మానం చేసుకున్నారంటే 12వ వచనంలో మనం చూస్తాం, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరులైన దేవుని యొద్ద తాము విచారణ చేయదమని వారు తీర్మానం చేసుకున్నారు. దేవుడు ముందుగా చెప్పాడు, మరి మీరు ఆయన వైపు తిరిగితే, ఆయన వైపు మళ్ళితే మీకు ఆయన ప్రత్యక్షం అవుతాడని. దేవుని మాటకు వారు లోబడ్డారు. దేవుని చిత్తానికి వారు తాము అప్పగించుకున్నారు. దేవుని వెతకడానికి, దేవుని సన్నిధిలో వారు ఉండడానికి, దేవుని వైపు మళ్లించబడ్డానికి తాము దేవునికి అప్పగించుకున్నారు. గమనించండి, ఇప్పుడు అంటారు కదా, వారు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో తమ పితరులైన దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదమని. పిల్లలనేమి, పెద్దలనేమి, పురుషులనేమి గాని, స్త్రీలేమి గాని, ఇశ్రాయేలు దేవుడని యెహోవా యొద్ద విచారణ చేయని వారికి మరణము విధించదమనియు నిష్కర్షణ చేసుకొనిరి. గమనించండి ప్రియమైన వారులారా, ఆ క్రింద మనం చూస్తాము, వారు గొప్ప సంతోషముతో బొబ్బరిలతో, వారు అనేకమైన నాదాలతో భేరి ధ్వనులతో దేవుని సన్నిధిలో వారు ప్రమాణము చేశారు. ఇంకా అంటారు కదా 15వ వచనంలో, ఇలాగూ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయన వెదకి యుండిరి. కనుక ఆయన యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులలో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగా చేసెను. గమనించండి ప్రియమైన వారులారా, ఏ విధంగా ఇక్కడ మనం చూచినప్పుడు వారు దేవుని వైపు మళ్లించబడ్డారు. ఇప్పుడు దేవుని యొద్ద విచారం చేయడానికి వారు తీర్మానం చేసుకున్నారు, వారు ప్రమాణం చేస్తున్నారు. గమనించండి, వారు పూర్ణ హృదయంతో మరి దేవుని సన్నిధిలో వారు ప్రమాణం చేస్తారని, పూర్ణ హృదయంతో ఆయన వెతకడానికి తీర్మానం చేసుకున్నారు. గమనించండి, ఈ రోజున మన జీవితంలో కూడా ఇటువంటి భయంకరమైన కల్లోల పరిస్థితుల్లో మనము కూడా కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. తిరిగి మనం నూతన పరచబడాలి, దేవుని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన సందులో రోధించాలి. ఈ భయంకరమైన కల్లోల పరిస్థితిలో దేవుని సందులో ఒక నూతనమైన తీర్మానంతో ప్రభువులో జీవించడానికి మనల్ని మనం సమర్పణ చేసుకొని మనం ముందుకు సాగిపోయినప్పుడు, గతించిన కాలంలో నడిపించిన దేవుడు ఇప్పుడు కూడా మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజును కూడా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక గమనించండి ప్రియమైన వారులారా, ఆనాడు మరి అజయ్య ద్వారా వచ్చినటువంటి వాక్కుకు మరి ఆశ అంత మాత్రమే కాదు, ఆ ప్రజలందరూ కూడా స్పందించిన విధానాన్ని మనము గమనించగలుగుతున్నాం. దేవునికి సన్నిధిలో గమనించండి ప్రియమైన వారులారా, గమనించండి. కనుక ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడకూడదు. ధైర్యం మనకు కావాలి. దేవుని యొక్క సన్నిధిలో గమనించండి, ఈ రోజున మనము ధైర్యముగా ఉంటున్నామా లేదా? దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం పరీక్షించుకోవలసిందిగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. గమనించండి, ఈరోజు మనకి ధైర్యము దేన్ని బట్టి వస్తుంది అనేది మనం గమనించుదాము. ధైర్యాన్ని ఎలా మనం పొందుకోగలం? ధైర్యం దేన్ని బట్టి మనం కలిగి ఉండగలము? కొన్ని వాక్య సత్యాల్ని మనము ధ్యానం చేయదాం ప్రియమైన వారులారా. ధైర్యం మనకు ఎలా వస్తుందంటే విశ్వాసమును బట్టి మనము ధైర్యాన్ని కలిగి ఉండగలం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నది. గమనించండి, విశ్వాసము చేత ధైర్యం. ఈరోజు మనకున్న విశ్వాసమే ధైర్యాన్ని మనకిస్తుంది. కనుక మనం ఏమి కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం అనగా మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది అబ్రహాము. గమనించండి ప్రియమైన వారులారా, ఆయన విశ్వాసులకు తండ్రి. గమనించండి, అబ్రహాము దేవునికి చిత్తానికి లోబడిన వాడు. గమనించండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆ యొక్క అబ్రహాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు విశ్వాసములో బలహీనుడు కాలేదండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూద్దాం. 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు మనం గమనించగలం. మరి అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును చారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని
అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. గమనించండి ప్రియమైన వారలారా, మరి విశ్వాసమునందు ఆయన బలహీనుడు కాలేదు. పరిస్థితి చాలా తోరుబారుగా ఉంది. తన శరీరం మృతతుల్యమైపోయింది, శారవ గర్భము ఉడికిపోయింది, ఇంకా హోప్ అనేది లేదు, నిరీక్షణ అనేది లేదు. పైన అంటాడు కదా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు, విశ్వసించాడు. విశ్వాసమంతతుడు ఏమాత్రం కూడా బలహీనుడు కాలేదండి. దేవుని యొక్క సన్నిధిలో గమనించండి, ఆ విశ్వాసం వల్లనే అతడు బలం పొందుకున్నాడు. గమనించండి, విశ్వాసం మనకి ఏమిస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. విశ్వాసం ద్వారా మనం ధైర్యముగా ఉండగలం, విశ్వాసం ద్వారా మనం నిరీక్షించగలం. కనుక గమనించండి, మనలో విశ్వాసము కోల్పోకూడదు, అల్ప విశ్వాసము మనలోకి రాకూడదు, సందేహపడకూడదు. దేవుని సన్నిధిలో విశ్వాసముతో మనం ముందుకు సాగిపోవాలి. మనకున్న విశ్వాసమే మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. గమనించండి ప్రియమైన వారలారా, ఆనాడు మరి దావీదు గొలియాతును హతమార్చగలిగాడంటే, గొలియాతు మీదకి అసలు యుద్ధానికి వెళ్ళగలిగాడంటే, అసలు గొలియాతు మాటలు విన్నప్పుడు మనం గమనించగలము, సౌలు ఇశ్రాయేలు ప్రజలు సైనికులు ఈ గొలియాతు మాటలు వినగానే, ఆ సవాలు విన్నప్పుడు వారు భయపడిపోయి పారిపోయారు. గమనించండి ప్రియమైన వారల, మొదటి సమూయేలు గ్రంథంలో మనం గమనించగలము 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క గొలియాతు మాటలు విన్నప్పుడు 24వ వచనం, ఇశ్రాయేల్ అందరూ ఆ మనుషును చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. కానీ మరి దావీదైతే చూడండి, దావీదు ఏమంటున్నాడు 26వ వచనంలో, దావీదు అంటాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. వాణ్ణి గమనించండి ప్రియమైన వారలారా, వాడు ఎంతటి వాడు అంటున్నాడు. గల కారణం ఏంటంటే, అంతగా చెప్పగలిగాడంటే గల కారణము ఆ యొక్క దావీదులో ఉన్న విశ్వాసం. గమనించండి, సౌలు రాజు ఎదుడు కూడా వెళ్ళంటాడు 37వ వచనములో, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి బలము యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. గమనించండి ప్రియమైన వారలారా, ఇప్పుడు దావీదు ఎలా చెప్పగలిగాడు? సింహాల బలం నుండి, ఆ ఎలుగుబంటి బలను రక్షించిన దేవుడే ఈ ఫిలిష్తీయుని గొలియాతు చేతిలో కూడా రక్షించగలరని విశ్వాసంతో చెప్పగలిగాడు. ఆ విశ్వాసమే దావీదుకు ధైర్యం ఇచ్చింది. గమనించండి, మరి బాలుడైనప్పటికీ, యుద్ధాభ్యాసం లేనప్పటికీ నిలబడగలిగాడంటే గల కారణము ఆ యొక్క దావీదులో ఉన్న విశ్వాసం. గమనించండి, ఆ గొలియాతు కూడా సవాల్ చేస్తాడు, నా మీద కుక్క మరి కర్ర పట్టుకుని వస్తున్నావు, నేను కుక్కనా అంటాడు. గమనించండి ప్రియమైన వారలారా, ఎన్నో రీతిలుగా చెప్పి నా దగ్గర రా, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి మరి మృగాలకి వేస్తానన్నప్పుడు గమనించండి, మరి దావీదు కూడా ఇప్పుడు విశ్వాసంతో పలుకుతాడు. చాలా వచనాలు ఉన్నాయి కానీ 46వ వచనంలో, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లుగా నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. కిందంటాడు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. గమనించండి, ఈ మాటలు ఎలా చెప్పగలిగాడు? ఆయనలో ఉన్న విశ్వాసం. గమనించండి, ఈ రోజు అంత ధైర్యంగా అతను నిలబడగలిగాడంటే, దావీదు నిలబడగలిగాడంటే దావీదులో ఉన్న విశ్వాసం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, మన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అవి ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు, ఎంత గొప్ప గొప్ప సమస్యలైనా కావచ్చు, అది ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు. గమనించండి, మనలను మరి విశ్వాసమే మనలను ధైర్యపరుస్తుంది. లేఖనాల్లో అనేక మంది భక్తులు మనం చూడగలము. మరి హెబ్రీయులకు రాసిన 11వ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల గురించి మనం చూడగలమండి. వారందరూ కూడా విశ్వాసంతోనే
దేవునిలో నిలబడ్డారు. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ మనం చూడగలము. 11వ అధ్యాయము 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ దారలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఈ రోజున్న దేవుని సందులో గమనించండి, వారు ఎలాగ జయించగలిగారు? రాజ్యాలు జయించగలిగారంటే, రాజ్యాలు జయించాలంటే పరాక్రమశాలులుగా ఉండాలి. ఆ పరాక్రమశాలుగా ఉండాలి. వారికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం వారికి ఎలాగొచ్చింది? విశ్వాసము ద్వారా వారు ధైర్యాన్ని కలిగి ఉన్నారు కాబట్టి రాజ్యాలు జయించగలిగారు, నీతి కార్యాలు చేయగలిగారు. మరి అంత మాత్రమే కాదు, సింహముల నోళ్లను మూయించగలిగారు. దానియేలు మరి దానియేలు సింహబోనులో వేయబడ్డాడంటే గమనించండి ప్రియమైనటువంటి వారులారా, దానియేలు మరి ఆ యొక్క ధైర్యమే అతనికి ఎలాగొచ్చింది? ఆ ధైర్యం అంటే తన విశ్వాసము ద్వారానే. తర్వాత మనం అందరం ఎలుగుదాం. షడ్రక మెషక అబేద్నెగోలు కూడా 7 అంతలు చేయబడినటువంటి అగ్ని గుండములోనికి వెళ్ళడానికి కూడా ఏమాత్రం పడవేయబడుతుంటే ఏమాత్రం కూడా వెనకాడలేదు. ఈ వేడిమి గల అగ్ని గుండము నుండి మమ్మల్ని విడిపించడానికి మా దేవుడు సమర్థుడని విశ్వసించారు వారు. గమనించండి ప్రియమైన వారులారా, మన విశ్వాసము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. కనుక విశ్వాసములో ఏమాత్రము కూడా, అందుకే విశ్వాసములో సంపూర్ణము కావాలి. ఏమాత్రం కూడా మనలో సందేహం రాకూడదు. పరిస్థితులను బట్టి, పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, అయోమయమైన పరిస్థితులు కలుగుతున్నప్పుడు, ఈ కాలంలో ఏమాత్రం కూడా మనం ధైర్యపడకుండా విశ్వాసముతో ప్రభు కొరకు మనం జీవించాలని దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. గమనించండి, అసలు మన యొక్క ఐపీసీ పరిచర్యే విశ్వాసముతో ప్రారంభించబడింది. ఈ పరిచర్యకు మూలమే విశ్వాసం. మన సంస్థ యొక్క వ్యవస్థాపకులైన అపోస్తలులు పిఎం సామెలయ్య గారు, వారు దేవుని పిలుపు అందుకొని, దేవుని దర్శనాన్ని పొందుకొని, దేవుని స్వరం విని, మరి మన తెలుగు ప్రాంత ప్రజల మధ్యకు వారు ఎలా రాగలిగారంటే విశ్వాసంతో వచ్చారు. వారు వచ్చేటప్పటికి ఎవరైనా ఈ రోజుల్లో పరిచర్య చేయాలంటే వారికి అక్కడ ఎక్కడ ఉండాలి, ఏ ఊరు, ఏ ప్రాంతం, వారు అక్కడ ఇల్లు ఉందా, అక్కడ విశ్వాసులు ఏమైనా ఉన్నారా, అక్కడ సౌఖ్యాల కోసం చూస్తారు. కానీ దైవజనుడైతే, మన వ్యవస్థాపకులైతే వారు కట్టుబట్టలతో దేవుని మీద విశ్వాసముతో వారు మన ఆంధ్ర ప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో వారు అడుగుపెట్టి ఘనమైన పరిచర్య చేశారు. వారి ద్వారా వందలాది మంది సంఘాలు స్థాపించబడ్డ మాత్రమే కాదు, అనేక మంది జీవితాలు ప్రభావితమైనాయి. ఈ పెంతెకొస్తు సత్యము మన తెలుగు రాష్ట్రాల్లో మరి పరిచయం చేయబడింది. గమనించండి ప్రియమైన వారులారా, దైవజనుడు వారు నిలబడ్డారు. వారి విశ్వాసమే వారిని నిలబెట్టింది. వారి ధైర్యము వారికి ఉన్న ధైర్యం దేని బట్టి అంటే వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టే. ఆ విశ్వాసాన్ని బట్టే ఘనమైన సేవ వారు చేయగలిగారు. అదే బాటలో ఈ రోజు మనం మరి నడుచుకోవాలి. మన పితరులు మనకు మాదిరి, మన నాయకులు మనకు మాదిరి. ఆ యొక్క నాయకత్వంలో మనము నడిపించబడిన వారము. ఈ రోజు మన యొక్క నాయకులు మరి పాస్టర్ నోయల్ సామెలయ్య గారు మనల్ని కూడా అదే బాటలో నడిపిస్తున్నారు. దేవుని మీద ఆధారపడ్డ మనకు నేర్పిస్తున్నారు. కొన్న ముందు ఆదివారంలో అనుకుంటాను, మొన్న వారం కాక ముందు ఆదివారంలో మన నోయల్ సామెలయ్య గారు ఆదివారం ఆరాధనలో బృందంలో మాట్లాడుచున్నప్పుడు ఆ వాక్య సందేశాన్ని విన్నాను. ఒక వాట్సాప్ లో మరి అయ్యగారు మాట్లాడుతూ, అయ్యగారికి ఆ వాట్సాప్ లో ఈ లాక్డౌన్ కాలంలో మీరేం నేర్చుకున్నారని ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ వాట్సాప్ లో ఉన్నటువంటి వారు ఆయా ప్రదేశాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు అంట. అయితే ఎవరు కూడా దానికి ముందు సమాధానం చెప్పలేదు. అయితే నోయలయ్య గారు ఆ యొక్క మొట్టమొదటిగా స్పందించి ఈ లాక్డౌన్ కాలంలో, ఈ వైరస్ కాలంలో ఏమి నేర్చుకున్నారంటే మరి ఆయన చెప్తూ అంటారు, దేవుని మీద ఆధారపడ్డం. నిజమే, ఈ రోజున అయ్యగారు మన నాయకులు నోయల్ సామెలయ్య గారు అదే మనకు నేర్పిస్తున్నారు. దేవుని మీద ఆధారపడ్డం, మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి గమనించండి ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని మనం గ్రహించుదాం.
మనము విశ్వాసముతో ముందుకు సాగిపోవాలి. ఏమాత్రం కూడా మనం వెనకడుగు వేయకూడదు. పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పటికీ, మన జీవితంలో మరి ఏ పరిస్థితులు కలుగుతున్నప్పటికీ వీటిని బట్టి మనము అధైర్యపడకూడదు, మనం బలహీనులు కాకూడదు. గమనించండి, ఆరాధన లేకపోయినా మనకి మరి మరి రోజు రోజులకు పరిస్థితులు గడ్డుగా పరిస్థితులు మారుతున్నప్పటికీ విశ్వాసముతో మనం ముందుకు సాగిపోయినప్పుడు దైవజనులను ఎవరిని దేవుడు విడిచిపెట్టడు, ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. మరి ఏలియా నడిపించిన దేవుడు, ఎలీషా నడిపించిన దేవుడు ఈ రోజున మనల్ని కూడా నడిపించడానికి, మనల్ని కూడా పోషించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసముతో మనం అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోతూ ధైర్యముగా మనం బలహీనం కాక ప్రభులో సాగిపోవాలని దేవుని నామమున మనవి చేస్తున్నాను. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క వాక్యమును బట్టి మనం గమనించుదాము. ఈరోజు మనకు విశ్వాసము కావాలండి. విశ్వాసాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండగలము. రెండవదిగా గమనించినట్లయితే మరి మనం ఎలాగ ధైర్యంగా ఉండగలమంటే దేవుని వాగ్దానాలు బట్టి ధైర్యంగా ఉండగలము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం మనం చూసినప్పుడు 13వ అధ్యాయము 5వ వచనంలో 5-6 వచనాలు చూస్తే మరి 2వ లైన్లో చూడండి, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే గదా, ఆయనే చెప్పిన గదా, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. గమనించండి, దేవుని వాగ్దానాలు బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలండి. ఎందుకంటే నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని దేవుడు ఆయనే వాగ్దానం చేశాడు. ఎందుకంటే వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన మాట మార్చుటకు నరుడు కాదు, ఆయన అబద్ధమానుటకు నరుడు కాదు, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చువాడై ఉన్నాడు. గమనించండి, కనుకనే మన జీవితంలో వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయాలి. వాగ్దానాలు ఎత్తి మనం ప్రార్థన చేయాలి. వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేయాలి. ఏమాత్రం కూడా మనం నీరసిల్లకూడదని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. ప్రియమైనటువంటి వారులారా, గమనించండి, మనం వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన మన పట్ల దేవుడిచ్చిన వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు మరి యాకోబు అయితే దేవుని వాక్యం మనం చూడగలము. ఆదికాండము 32వ అధ్యాయములో 32వ అధ్యాయము 8వ వచనం అంటే 12వ వచనం అండి. 32వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు, నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనిను. గమనించని ప్రియమైనటువంటి వారులారా, ఏ పరిస్థితిలో ఈ మాట చెప్తున్నాడంటే, ఆనాడు యాకోబు తిరిగి వస్తున్నప్పుడు యాషావు 400 మందితో అతడు తనను ఎదుర్కొంటున్నాడని తెలియగానే యాకోబులో భయం ఏర్పడిందండి, కలవరం ఏర్పడింది. ఆ సమయంలో అన్నమాట అతడు భయపడి దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాగ్దానంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు తోడయ్యండి నిశ్చయముగా నీకు మేలు చేస్తాను, నీ విస్తారమవటం వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. అయ్యా నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా అని దేవుని సందులో ఆ వాగ్దానం పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నా దేవుని వాగ్దానాలు మనము మరి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు చేసిన వాగ్దానమే మన పరిస్థితులు తారుమారుగా ఉన్నా, పరిస్థితులు అయోమయంగా ఉన్నా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుని వాగ్దానాలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. కనుక దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఏమాత్రం కూడా మనం మర్చిపోకూడదు. ఆయన వాగ్దానాలు బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు ఎన్నెన్నో వాగ్దానాలు మనకు చేశాడు. మరి పర్వతములు తొలగిన మెట్ట దర్దలినేను, నా కృప నుండి విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు అన్నాడు. ఏ పరిస్థితులు వచ్చినా గమనించని గాఢాంధకారపు లోయలలో నేను సంచరించి ఏ అపాయములకు నేను భయపడని భక్తుడు అంటాడు. దేవుని బిడ్డలు గమనించండి, దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాగ్దానాలు బట్టి మనం ధైర్యము కలిగి ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. కనుక ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మనం ధైర్యము కలిగి ప్రభువులో సాగిపోవాలి. యెహోషువతో కూడా అంటాడు కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వాగ్దానాలు బట్టి మనం ధైర్యంగా ఉండగలము. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, అంత మాత్రమే కాదు, మరి హగ్గై గ్రంథానికి వద్దాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, 2వ అధ్యాయము 4వ వచనం,
4వ వచనం అంటాడు కదా, అయినను యెహోవా ఆజ్ఞాయించునేమనగా జెరుబ్బాబేలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాయాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుము, పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యముల కదుగు అధిపతియగు యెహోవా వాక్కు. గమనించండి ప్రియమైన వారలారా, ఇక్కడ ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకోమన్నాడు? దేశంలో ఉన్న సమస్త జనులారా, యాజకులారా, ప్రతి ఒక్కరూ కూడా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు బట్టి అంటే నేను మీకు తోడుగా ఉన్నాను. ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. ఈ రోజున దేవుడు గొప్ప పని మనకు అప్పగించాడు, గొప్ప పరిచర్య మనకు అప్పగించాడు. ఈ పరిచర్య ధైర్యంతో మనం చేయాలి. ఎట్టి పరిస్థితులు మనం బలహీనులు కాకూడదండి. ధైర్యంతో దేవుని పనిని మనం కొనసాగించాలి. నమ్మకంగా దేవుని పని చేయాలి. మన చివరి శ్వాస వరకు దేవుని పనిలో మనం నమ్మకంగా సాగిపోవాలి. ఎన్ని పరిస్థితులు తారుమారైనా గమనించండి, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను. ఈ రోజున దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. గమనించండి, ప్రభువారు చెప్పిన మాట మనం చూడగలము. యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 32వ వచనం, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. గమనించండి, ప్రభు అంటున్నాడు, తాను అప్పగించబడక ముందు ఆయన పలికిన మాటలు ఇవి. గమనించండి ప్రియమైన వారలారా, మీలో ప్రతి ఒక్కడు కూడా, ప్రతి వాడు కూడా ఎవరింటికి వాడు చెదిరిపోతారు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి ఉన్నది, అది వచ్చే ఉన్నది అంటాడు. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నిజమే దేవుని బిడ్డలారా, ఈ కాలం కూడా ఎలాగుంది పరిస్థితి? అందరు విశ్వాసులు అందరూ కూడా మరి మందిరాలకు రావట్లేదు. విశ్వాసులందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు మరి విశ్వాసులు మరి మందిరానికి రావట్లేదు. మనము విశ్వాస దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఈ పరిస్థితిలో ఎవరికి వారు మరి దూరం అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ భయంకరమైన దినాల్లో అందరూ నీకు దూరం అయిపోయారు. పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అయితే ఒక సంగతి, ఎవరు మన దగ్గర లేకపోయినా, ఎవరు నీతో లేకపోయినా, దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ప్రభు మనతోనే ఉన్నాడు. ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. మనం ఒంటరి వారము కాదు. ప్రభువులు మనల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో కనుక గమనించండి, దేవుని వాగ్దానాల బట్టి మనం ధైర్యం కలిగి ప్రభువులో మనం ముందుకు సాగిపోవలసిన వారంగా ఉన్నాం. ఏమాత్రం కూడా అధైర్యం మనలోకి రాకూడదు. ఎప్పుడైతే మనకు అధైర్యం వస్తుంది, వెంటనే దేవుని వాగ్దానాలు మనకు జ్ఞాపకం రావాలి. ఆ వాగ్దానాలు మనకు గొప్ప ధైర్యాన్ని చేకూరుస్తాయి. వాగ్దానాలు ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప ధైర్యముగా మనం ముందుకు సాగిపోగలమని దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ రోజు మనతో ప్రభు మాట్లాడుచున్నాడు. గమనించండి ప్రియమైనటువంటి వారులారా, కనుక గమనించండి, కనుక ఈ రోజు మనకు ధైర్యం ఎలాగొస్తుందంటే వాగ్దానాల బట్టి. దేవుని యొక్క సన్నిధిలో ఇంకా మనం గమనించుదాము. ఇంకా మనం ఎలా ధైర్యాన్ని కలిగి ఉండగలమంటే, మరి అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 15వ వచనం. అక్కడ మనం చూడగలము. 15వ వచనంలో ఆఖరు లైన్లో 2వ లైన్లో చదువుతున్నాను. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ధైర్యము తెచ్చుకున్నాడండి. దేవుని యొక్క సన్నిధిలో గమనించండి, ఈ రోజున మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించవలసిన వారంగా ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించే వారిగా మనం ఉండాలండి. ఎందుకంటే దేవుని స్తుతించినప్పుడు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దాని ద్వారా గొప్ప ధైర్యం మనకు వస్తుంది. ఎందుకంటే గత కాలములో దేవుడు ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో ప్రమాదాల నుండి మనల్ని తప్పించాడు, ఎన్నో శోధనల నుండి మనల్ని తప్పించాడు, ఎన్నో అపాయాల నుండి, ఎన్నో విపత్తుల నుండి, ఎన్నో మరి భయంకరమైన పరిస్థితుల నుండి మనల్ని దేవుడు తప్పించాడు. రోగాల నుండి మనల్ని స్వస్థపరిచాడు. ఎన్నెన్నో కార్యాలు మన సేవా పరిచర్యలో దేవుడు చేశాడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కనుక మన జీవితంలో గత కాలంలో ఏ కార్యాలు చేశాడో వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని, దేవా
పలానా అపాయం నుండి తప్పించావయ్యా, పలానా ప్రమాదం నుండి తప్పించావయ్యా, పలానా శోధన నుండి తప్పించావయ్యా అని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, గత కాలంలో దేవుడు నడిపించిన దేవుడు, గత కాలంలో మనల్ని విడిచిపెట్టకుండా విడువక ఎడబాయక మనల్ని నడిపించిన దేవుడు, ఇప్పుడు కూడా ఈ పరిస్థితిలో కూడా దేవుడు నన్ను నడిపించగలని గొప్ప ధైర్యము నీలోకి వస్తుంది. కనుక గతించిన కాలంలో ఉన్నటువంటి కార్యాలను బట్టి అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. మరి దేవుడు కాత కాలంలో చేసిన కార్యాలను బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని మనము ధైర్యంగా ఉండగలమే. దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, కనుక ధైర్యం మనకు ఎలాగొస్తుందంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా. కనుక ఏ పరిస్థితిని బట్టి మనము అధైర్యపడకుండా, బలహీనలు కాకుండా కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభువులో మనం ముందుకు సాగిపోదాం. గమనించి చాలా చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదు కాబట్టి కృతపరుస్తూ ఈ మాటలు మరి తెలియజేస్తున్నాను. గమనించండి, దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు గ్రహించుదాము. ఇంకా మనం చూసినప్పుడు మనకు ధైర్యం ఎలాగొస్తుందంటే అభిషేకాన్ని బట్టి ధైర్యం వస్తుంది. ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, ఆనాడు పేతురు పిరికివాడే, మరి కోడి కుయ్యక ముందు ముమ్మారు ప్రభుని ఎరగనని బొంకాడు. కానీ పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు మరి ఆయన ధైర్యముతో నిలబడి దేవుని వాక్యమును చెప్పినప్పుడు 3000 మంది రక్షణ పొందారు. మరి ధైర్యముగా దేవుని కొరకు నిలబడగలిగాడు. ఈ రోజు మనకి ధైర్యం దేని బట్టి వస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి. గమనించండి ప్రియమైన వారలారా, కనుక నింపుదల మనకు కావాలండి. దేవుని యొక్క సన్నిధిలో ఒకప్పుడు ఎప్పుడో నింపబడ్డాను, ఫలానా తారీఖున నేను ఆత్మచేత నింపబడ్డాను అని సంతృప్తి చెందితే కాదు, ఈ రోజున ప్రతిదినము కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అభిషేకించబడి దేవుని కొరకు మనం రోషముగా బ్రతకాలి. దేవుని యొక్క సన్నిధిలో గమనించండి ప్రియమైన వారలారా, ఎందుకంటే ఈ రోజు మనకి ఇచ్చిన ఆత్మ పిరికితనము గల ఆత్మను కాదండి, ఇద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు మనకిచ్చాడు. కనుక ధైర్యముగా దేవుని పని మనం చేయాలంటే ఈ రోజున ఆత్మాభిషేకముతోనే దేవుని పని మనం చేయగలం. గమనించండి. కనుక ఓ ప్రియమైనటువంటి వారలారా, మరి అపోస్తుల కార్యములో మరి నింపుదలను బట్టే వారు దేవునిలో నడిపించబడ్డారు. దేవుడు 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. 2వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. గమనించండి ప్రియమైన వారలారా, వారు నిండుకున్నారు దేవుని ఆత్మ చేత. 6వ అధ్యాయము 8వ వచనం కూడా చూద్దాం. 6వ అధ్యాయము 4వ అధ్యాయం 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడ ఇట్లా నేను అధికారులతోను పెద్దలతో మరి ఎదుటవా ధైర్యంగా దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని గురించి మాట్లాడగలిగాడంటే ఆత్మ చేత నిండుకొనడం బట్టి ఆయనకు గొప్ప ధైర్యం కలిగి ఉన్నాడు. గమనించిన ప్రియమైనటువంటి వారలారా, గమనించిన 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూడగలము. మరి స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్యను మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేస్తూ మరి దేవుని ఆత్మచేత నిండిన వాడు కాబట్టి అక్కడ అంటాడు 6వ అధ్యాయం 3వ వచనం ఉంటది. కాబట్టి సహోదరులు, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని, కనుక ఆత్మతో నిండుకున్నాడు మరి స్టెఫను. కాబట్టి ధైర్యంగా దేవుని గురించి చెప్పగలిగాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి మనం గమనించి 7వ అధ్యాయము 55వ వచనంలో కూడా ఉంటది. మరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై అని మనం చూస్తున్నాం. స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడే. ఆయన మాట్లాడిన సందర్భాన్ని అప్పుడే మరి పరలోకం తెరవబడ్డ చూడగలిగాడు. ఆకాశం వైపు తెరిచినప్పుడు చూచినప్పుడు దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వం నిలుచుండుట అతడు చూడగలిగాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఆత్మ నింపుదల మనకి కావాలండి. ఆత్మ చేత నింపబడి అభిషేకముతో నింపబడి ప్రతి రోజు కూడా తాజా అభిషేకం చేత నింపబడి దేవుని కొరకు మనం జీవించినప్పుడు ఆత్మాభిషేకమే మనకు ధైర్యం ఇస్తుంది. ఆ ధైర్యముతోనే ఈ భయంకరమైన కల్లోల కాలంలో కూడా మనము నిలబడగలము. కనుక ప్రియమైనటువంటి వారలారా, చాలా మాటలు ఉన్నాయి కానీ మరి దీన్ని ముగిస్తున్నాను. కనుక మనం దేవుని సన్నిధిలో అందుకే అంటాడు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. నా పనులు ఆగిపోయిన అనుకుంటున్నారేమో. నేను ఎన్నెన్నో ప్లాన్లు వేశాను, పరిచర్లో ఎన్నెన్నో చేయాలనుకున్నాను, అవి చేయలేకపోయినా అనుకున్నావేమో, ఆగిపోయిన అనుకుంటున్నావేమో. కానీ దేవుడు మరి ఆ కార్యములు సఫలం చేస్తాడు. దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు. ప్రభు మనతోనే ఉన్నాడు. ప్రభు సన్నిధి మన మధ్యన ఉన్నది. పరిశుద్ధాత్ముడు మన మధ్యన ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి ప్రభువులో మనం సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభుతో మనతో మాట్లాడుచున్నప్పుడు మనము దేవునికి అంకితం చేసుకుందాం. ప్రభువులో ఒక నూతనమైన తీర్మానంతో ప్రభువులో సాగిపోదాము. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక.
ఆమేను. తల్ల వంచండి, ప్రార్థన చేయడము. కృపగల తండ్రి, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ దినమున మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. కాగా మీరు బలలేడు కాక ధైర్యం వహించుడు, మీ కార్యము సఫలమగునని మాతో మాట్లాడారు. ఆనాడు ఆశాతోనూ యోధా ప్రజలతో మాట్లాడిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. ఒక నూతనమైన తీర్మానాలతో నీలో సాగిపోయే వారిగా సిద్ధపరచండి. మాకెలా ధైర్యం వస్తుందో నీ లేఖనం ద్వారా తెలియజేశావు. విశ్వాసాన్ని బట్టి ధైర్యం అన్నావు ప్రభువా. ఓ వాగ్దానాలు బట్టి ధైర్యం కొనగా ఉండగలమని, ఓ ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం బట్టి ధైర్యంగా మేము ఉండగలమని, ఆత్మాభిషేకం చేత నింపబడినప్పుడు ధైర్యంగా ఉండగలమని మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ వాక్యం అందరూ హృదయాల్లో ఫలింపజేసి ఈ భయంకరమైన దినాలు ఎవ్వరూ బలహీనులు కాక ధైర్యవంతులుగా నీలో సాగిపోవడానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. ఈ వాక్యం అందరిలో ఫలింపు చేయండి. మా నాయకులు పాస్టర్ ఎమ్మెల్యే గారిని ఇంకా మీరు బలపరుచుతండి. వారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ అనేక రీతులుగా ధైర్యపరుస్తూ ఈ భయంకరమైన దినాలను నడిపిస్తున్నారు తండ్రి. వారికి ఇక్కడ పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిలో వారిని ఇంకా బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నా అమ్మగారిని ప్రభా కుటుంబాన్ని కృపలో భద్రపరచండి. పాస్టర్ భగవాన్ దాస్ గారిని, అలానే ప్రభా ఐపీసీ నాయకులందరినీ ప్రభావాలని ప్రభా ఐపీసీ దైవ సేవకులను, వారి వారి కుటుంబాలను, పరిచయం అంతటిని కూడా ఈ కృపలో ఆస్వాదించి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నారాయణ గారు ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్ లార్డ్. ఇంతవరకు